చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చేసి 1 వీక్ అవుతుంది. సో 1 వీక్ తర్వాత కూడా ఎలా ఉందో నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక ½ కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ ఏం కాదు, బోన్స్ ఉన్నదే తీసుకున్నాను. సో అలా కూడా చేయొచ్చు, చాలామంది బోన్లెస్ చేస్తారు. సో మనం పికిల్లో కూడా బోన్స్ తింటే బాగానే ఉంటుంది. సో దాన్ని అంతా శుభ్రంగా కడిగేసుకుని పసుపు అలాగే ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. పసుపు కొంచెం వేసుకున్నా పర్వాలేదండి. మనం కారం ఏంటంటే మసాలా కారం వేయం కాబట్టి పసుపు కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇదంతా కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ నుంచి ½ అన్ అవర్ వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో మొత్తం ఉప్పు పసుపు ప్రతి ముక్కకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. సో ఈ పచ్చడి 10 to 15 డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. సో ఇది ఒక ½ అన్ అవర్ తర్వాత దీన్ని ఒక కళాయిలో వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం చికెన్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు మనం ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయొద్దు. మనం సిమ్లో పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ వస్తుంది అందులోంచి, ఆ వాటర్ అంతా పోయే వరకు దాన్ని ఉడకబెట్టేసుకోవాలి. చూసారా వాటర్ వస్తుంది, పైనుంచి వాటర్ వేసారంటే ముక్కంతా చితికిపోతుంది. సో ఆ ఉన్న వాటర్ని మొత్తం అయిపోయేలాగా అలాగే చికెన్ ఉడికేలాగా చూసుకోవాలి. మొత్తం చూసారా అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. సో ఇది సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఉడకబెట్టిన ముక్కలు ఉంటాయి కదా, వాటిని మనం ఇప్పుడు ఫ్రై చేస్తాము. అవసరం అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ అంత అవసరం ఏం లేదు. ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కనుక సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కల్లో ఉండే ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంటుందండి, తడి ఉంటుంది, అదంతా పోయే వరకు మన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అలా అని బాగా డీప్ ఫ్రై చేశారనుకోండి ముక్క మనం చికెన్ అదే పచ్చడి అన్నంలో తినేటప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి చికెన్ది పికిల్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. 15 డేస్ వరకు కూడా మనకి బయట నిల్వ ఉంటుంది. నేను చేసిన 1 వీక్ తర్వాత నేను ఇప్పుడు ఇది చేసి లాస్ట్ వెడ్నెస్డే థర్స్డే చేశాను. నేను ఎండింగ్లో చూపిస్తాను పికిల్ ఎలా ఉంది అని. చూసారా కొంచెం బ్రౌన్ కలర్ వస్తూ ఉంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఆయిల్ ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకి ఇందులో గ్రేవీ ఊడుపు అంటారు కదా, పచ్చడి ఊడుపు అంటే దాన్ని ఏమంటారు, ఊడుపండి ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఆ గ్రేవీ ఏదైతే మనకి ఎక్కువ కావాలనుకుంటామో అది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వస్తుందండి. సో కొంచెం సరిపడా చూసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు. సో ఇదంతా కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసాను, వేరుశనగ నూనె. సో అందుకే అలా నొరగగా వస్తుంది. సో అది కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. నేను 2.5 స్పూన్స్ వేసాను. దీంట్లో మెజర్మెంట్స్ అంటూ ఏముండవండి, మనం చూసుకొని వేసుకోవడమే. నేను ఇది ఊరగాయ పచ్చళ్ళలో వాడతారు కదా, ఆవకాయ పచ్చళ్ళలో కారపొడి అది తీసుకున్నాను. సో ఇందులో మసాలా ఏమి ఉండదు. సో చాలామంది వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు, కానీ వెల్లుల్లిపాయ వేస్తే ఆవకాయ పచ్చళ్ళలో అయిపోతుందండి. ఇది చికెన్ నాన్ వెజ్ది కదా, ఇంకా వెల్లుల్లిపాయ ఆల్రెడీ మనం పేస్ట్ వేసాం కాబట్టి విడిగా వెల్లుల్లిపాయలు వేసుకోపోయిన పర్వాలేదు. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని ఫ్రై చేసి పెట్టాం కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆ మసాలా కారం అంతా కూడా ముక్కలు కంటేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసానండి.
చూసారా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసింది. సో చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను మళ్ళీ వేసాను ఉప్పు. గ్రేవీ అది కూడా బాగానే వచ్చింది, మనకి కళాయిలో అంటే తెలియట్లేదు. సో ఒక నిమ్మకాయని హాఫ్ కట్ చేసుకొని రసం వేస్తున్నాను. పులుపు కొంచెం తినేవాళ్ళు ఇంకో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే పెద్ద కాయ వేసాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. నేను లాస్ట్లో కూడా చూపిస్తాను, 1 వీక్ తర్వాత అది ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. చూసారా, ప్లాస్టిక్ బాక్స్లో తీసాను నేను. సో ఇది ఈ రోజుది అనమాట. నేను వీడియో ఏ రోజైతే అప్లోడ్ చేశానో ఆ రోజు వీడియో. ఆ రోజు కూడా అంతే టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్.